గ్రామాభివృద్ధికి ప్రవీణ్ గుడ్రాజ్ సర్పంచ్ అభ్యర్థిగా బలపరుస్తుంది. అందరూ ఓటు వేసి గ్రామ ప్రజలందరూ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో ఓటు వేసి ప్రవీణ్ గెలిపించగలరని మనవి చేస్తుంది. అందరికీ నమస్కారము. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు వెండికోల్ గ్రామ పంచాయతీ నుంచి నామినేట్ చేయడం జరిగింది. 70 ఏళ్ళు వచ్చిన మా మారుమూల గ్రామానికి ఎలాంటి అభివృద్ధికి లేకుండా ఈరోజు అలాగే ఉందని గ్రామ చైతన్యంతో కలిసి ఈరోజు నేను పిల్ల పెద్ద అక్క అమ్మ అందరితో ఈరోజు సుమారు 300 మందితో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు వెండికోల్కు మేము మా అభ్యర్థి అయిన నన్ను ప్రవీణ్ కుమార్ అనే నన్ను గెలిపించినట్టయితే ఇంతకుముందు ఎలాంటి అధికారం లేనప్పుడే మేము వెండికోల్కి బస్సు సౌకర్యం, ఊళ్ళో సీసీ కెమెరా ఏర్పాట్లు, బెంచీల ఏర్పాట్లు, స్కూల్కి దగ్గర కానీ పరిసర ప్రాంతాలలో కానీ మురానికి స్కూల్ పైన కావాల్సిన సదుపాయాలు కలెక్టర్ గారికి కూడా మేము ప్రజావాణిలో వినిపించినాం. ఇక ముందు కూడా సర్పంచ్గా మమ్మల్ని భారీ మెజార్టీతో వెండికోల్ ప్రజలకి నాకు అవకాశం ఇస్తే ప్రతి ఇంటి కొడుకులాగా ప్రతి ఇంటి బిడ్డలాగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోతామని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి వెండికోల్ ప్రజలకి నేను తెలియజేయకుండా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎన్నోసార్లు ఎవరెవరికి అవకాశం ఇచ్చిండు. ఈరోజు మీ ముందు మీ బిడ్డ మీ గ్రామాలలో 24 గంటలు అందుబాటులో ఉండే ఈ ప్రవీణ్ కుమార్ అనే నన్ను మీరు భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే గ్రామ అభివృద్ధిలో తోడ్పడతానని తెలియజేస్తున్నాను. మా గ్రామానికి ముఖ్యంగా మా బహుజన నాయకులకి నేను శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. మా మాజీ సర్పంచ్ సీనన్న కానీ, మళ్ళీ కుమార్ అన్న కానీ, నిండు మహేష్ కానీ, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళు పార్టీలు పంతాలు పక్కన పెట్టి ఈరోజు యువకుని గెలిపించాలని పట్టుదలతో ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇలాగే ముందుకు కొనసాగిస్తే జిల్లాలోనే బెస్ట్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నేను ఈ మీడియా ముఖంగా మాటిస్తున్నాను. మండలం నుంచి మన ప్రవీణ్ గారి వెండికోల్ గ్రామం నుంచి ఒక దళిత వర్గాల నుంచి అందరూ ఏకమై రెడ్డిలు మాకు సపోర్ట్ చేయమంటే పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోయినా మా బీసీ అభ్యర్థి అయినటువంటి గ్రామ అధ్యక్షుడు మహేష్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ తమ్ముడిని ఎన్నుకోవడం జరిగింది. ప్రవీణ్ గారిని మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాలని మా యొక్క ఉద్దేశంతో ఎస్సీ బీసీల మాత్రం ఏకమై మేము ఎన్నుకోవడం జరిగింది. భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఓకే.